తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. భక్తునాలు చెప్తండి. ఇంతవరకు స్వామివారికి 108 పూర్తి చేసుకున్నాం. తదుపరి శ్రీదేవి వారికి ఇవ్వలేదు సార్. కృష్ణ గారు అని చెప్పారా మీకు? ఇది అలంకరణ శనివారం ఆదివారం చూసేయండి. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవగా 1,52,90,193 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి, 24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లి ఏసీ సురేష్ బాబు, టీవీఎస్ఆర్ ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, గ్రామస్తులు, భక్తులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో దళిత మహిళా ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు వేధింపులకు గురైన దళిత మహిళలకు మాల మహానాడు అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఓఏగా పనిచేస్తున్న దళిత మహిళపై
టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాది పాటుగా ఇబ్బందులకు గురి చేయడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. కాటేపల్లి సుబ్బారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి మహిళలపై ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మరి భీమవరం రావడం జరిగింది. మరి మేమందరం కూడా కార్యకర్తలతో కలిపి ఈరోజు మరి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటంటే మరి ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మహిళలపై అఘాయిత్యాలు అకృత్యాలు చేయటం చాలా విచ్చలవిడితనం పరిస్థితి ఏర్పడింది. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నం ఉందో ఆ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఒక వివోఏగా పనిచేస్తున్న ఒక డాక్రా వివోఏగా పనిచేస్తున్న మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎవరైతే సుబ్బారావు ఉన్నాడో కాటేపల్లి సుబ్బారావు అని ఒక గ్రామాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు అతను. ఆమెను చాలాసార్లు మానసికంగా ఇబ్బంది పెట్టి మరి చాలా ఆకృత్యాలు చేస్తూ నానా దుర్భాషలు ఆడుతూ ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ఆమె చిన్నపాటు ఉద్యోగం చేసుకుంటుంది. ఇంచుమించుగా 8,000 నుంచి 10,000 జీతం ఉంటుంది వివోఏ అంటే. మరి అలాంటి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? చిన్న ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది? ఏ ఉద్యోగస్తులైనా మహిళా ఉద్యోగస్తులు వాళ్ళ పరిస్థితిని బట్టి ఉద్యోగం చేయడానికి రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. మరి మహిళలకి మనం రక్షణ కల్పించడం పోయి మనమే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ నాయకులకి? ఒకటే చెప్తున్నాం, మరి ఏ ప్రభుత్వం మారినా మహిళలపై కానీ ప్రజలపైన దాడులు జరుగుతున్నాయి, పరిపాటిగా జరుగుతూ ఉంది. మరి జరుగుతున్న తరుణంలో మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే టీపీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఎవరైతే సుబ్బారావు ఉన్నారు కాటేపల్లి సుబ్బారావు, మరి అతని పైన ఎస్ఎస్ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎందుకని నమోదు చేయాలంటామంటే అతని వేధింపులు తట్టుకోలేక ఈరోజు ఆమె పురుగు మందులు తాగి మరి టాబ్లెట్స్ తీసుకుని మందులు తీసుకుని చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. మరి అతను కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెను రక్షించుకున్నారు. మరి చనిపోతే దానికి సమాధానం ఎవరు చెప్తూ ఉంటారు? అది ఇదే సుబ్బారావు మీద కేసు పెడితే మళ్ళీ ఇదే సుబ్బారావు 10 మంది డ్వాక్రా మహిళని తీసుకెళ్లి ఆమె స్త్రీనిధి డబ్బులు తినేసిందని డ్వాక్రా డబ్బులని తినేసిందని మళ్ళీ తిరిగి కౌంటర్ కేసు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. ఏంటి ఈ దారుణాలు? డ్వాక్రా డబ్బులు తినేయటానికి స్త్రీనిధి డబ్బులు తినేయటానికి నువ్వు చేసిన అఘాయిత్యాలకి దేనికైనా సంబంధం ఉందా? ఒకటే అడుగుతున్నాం. ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, నిజంగా ఆమె తినేసి ఉంటే దాని సంబంధిత డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏదైతే వివోఏగా పనిచేస్తుందో వివోఏ పైన ఒక ఏపీఎం ఉంటాడో, ఏపీఎం నుంచి ఏసీ ఉంటాడో, మరి దాని మీద డిపార్ట్మెంట్ డిపిఎం ఉంటాడో, పీడీ ఉంటాడో, వాళ్ళకి కంప్లైంట్ చేసి వాళ్ళు రికవర్ చేసుకుంటారు. రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళు డబ్బులు రికవర్ చేసుకుంటారు. అది మీకు సంబంధం ఏంటి? అంటే మీరు ఇబ్బంది పెడితే మేము చూస్తూ ఉండాలి కానీ దళిత మహిళలు మీ మీద మేము తిరిగి కేసులు పెడతాను కూడా అవకాశం లేని పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సుబ్బారావుపై ఎస్ఎస్ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఇలాంటి ఆకృత్యాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళపై దాడి జరిగితే ఏ రకంగా ఉండాలో ఆ రకంగా మీ ప్రభుత్వం చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సరే మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం దళితులకు కానీ మహిళలకు కానీ ఎవరికైనా సరే అండగా ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని మేము అండగా ఉంటాం. మరి ఏ ప్రభుత్వం అయితే దళిత మహిళలకు అండగా ఉండదో ఆ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకంగా పనిచేస్తానికి కూడా సిద్ధంగా ఉంటాం. మరి ఇప్పుడు ఉన్న దళిత మహిళ హోంమంత్రి గారు దళిత మహిళే, మరి ఆమె కూడా చెప్తున్నాము. అలాగే మహిళా కమిషన్ ఉంది, ఆమె కూడా చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఎవరైతే వివోగా పనిచేస్తున్న ఆకృత్యాలకు పాల్పడిన ఎవరైతే ఆమె ఉన్నారో ఆమెకి 80% న్యాయం జరగాలి. సుబ్బారావుపై మాత్రం కేసు కట్టాలి. 80% కట్టకపోతే మాత్రం అతను అరెస్ట్ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాల మహిళల ఆధ్వర్యంలో ఆందోళన చేయడానికి ఏమాత్రం వెనకాడబోమని తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. మరోవైపు కేటీఆర్ అభిమాని ఇంట్లో ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వారి కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి కేటీఆర్ వారితో కలిసి భోజనం చేసి సంతోషంగా గడిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి కేబినెట్ ఆమోదం. వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పాదసారథి. కూటమి ప్రభుత్వం నియంత పాలన సాగిస్తున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజం. మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.